ముఖేష్ అంబానీ కుటుంబం తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల వినాయక ఉత్సవాల నేపథ్యంలో ఈ కుటుంబం ముంబైలోని యాంటిలియాలోని తమ ఇంటిలో గణపతి ఉత్సవాలను ఫుల్ జోష్గా జరుపుకున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ నుంచి ప్రముఖులు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ, సారా అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, అనన్య పాండే, రితీష్ దేశ్ముఖ్ వంటి స్టార్లు కూడా హాజరయ్యారు. రాధికా మర్చెంట్ ముఖేష్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగ కావడంతో అంబానీ ఫ్యామిలీ సైతం ఫుల్ జోష్గా పండుగను జరుపుకున్నారు. అంతేకాకుండా గణపయ్య నిమజ్జన కార్యక్రమం కూడా అంతే గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో అనంత్, రాధికల తీన్మార్ స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు. గణపయ్య నిమజ్జన వేడుక భారత్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. నీతా అంబానీ సైతం ఈ వేడుకల్లో ఫుల్ జోష్తో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాజాగా ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలోని ఫేమస్ లాల్ బాగ్చా రాజా గణేష్ను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖేష్ అంబానీ తన సతీమణి నీతా అంబానీ, కుమారుడు ఆనంద్, రాధికా మర్చెంట్లతో కలిసి ముంబైలోని లాల్ బాగ్చా గణేష్ను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ మరో కోడలు శ్లోకా మెహతా కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా గణేష్ను దర్శనం చేసుకున్నారు. అంబానీ ఫ్యామిలీని చూసేందుకు అక్కడి వాళ్లు కూడా ఆసక్తి చూపించారు. అక్కడ పోలీసులు కూడా ఎలాంటి తోపులాట జరగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. లాల్ బాగ్చా గణేష్ను దర్శనం చేసుకున్నాక అంబానీ కుటుంబం బయటకు వచ్చింది. ఆ సమయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనంత్ అంబానీ, రాధికలు ఆస్పత్రికి వెళ్తున్నామంటూ మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ముఖేష్ అంబానీ తాను కూడా ఆస్పత్రికి వస్తానంటూ చెప్తాడు. కానీ అనంత్, రాధికలు మాత్రం రావాల్సిన అవసరం లేదంటూ కూడా తండ్రితో చెప్తారు. అక్కడ వారి ఫేస్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ ను చూస్తే మాత్రం ఏదో వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం మామ కోడలు గొడవ పడ్డట్లున్నారంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరికొందరు మాత్రం ఇదేంరా నాయన పబ్లిక్ లో అంటూ వింతగా చూస్తూ ఉన్నారు. ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.